మరి ఏదడిగినా చేస్తానన్నావు? అన్నానా? బట్ ఇది కష్టం అబ్బా. సూపర్ సుందర్, హ్మ్. వీలైన తొందరగా టీంతో వర్క్ కంప్లీట్ చేయించు. క్లయింట్కి డెమో ఇవ్వాలి. షూర్ సార్. ఉండండి బ్రో, ఇప్పటికి లేట్ అయిపోయింది. ఆల్రెడీ లేట్ అయింది. నీకు ఎన్నిసార్లు చెప్పాను ఆఫీస్కి లేట్ రావద్దని? అంటే ఈరోజు మొన్న పర్స్ పోయింది, ఈరోజు కట్ డ్రైవర్ పోయిందా? చిచ్చి అది కాదు బ్రో, యాక్చువల్లీ. హే, నేను చెప్పేది విను. నీకు ఆల్రెడీ చెప్పా, ఇదే నీకు లాస్ట్ వార్నింగ్. ఇంకోసారి లేట్ వచ్చావనుకో శాలరీ కట్ చేస్తా. సారీ బ్రో. బ్రో, శాలరీ అంటే గుర్తొచ్చింది. మన శాలరీ ఎప్పుడు పడుతుంది బ్రో? నువ్వు టైంకి ఆఫీస్కి వచ్చాక, వర్క్ బాగా చేశాక ఆటోమేటిక్గా నీ అకౌంట్లో పడతాయి. ఓ థ్యాంక్ యూ బ్రో. వెళ్ళు. సంజన, గుడ్ మార్నింగ్ సుందర్. నువ్వు కూడా లేట్గా వచ్చావా? అంటే ఇంకెవరైనా లేట్గా వచ్చారా? వాళ్ళ గురించి నీకెందుకు, నువ్వెందుకు లేట్ వచ్చావో అది చెప్పు. నేను ఎప్పుడైనా లేట్గా వచ్చానా? ఫస్ట్ టైం లేట్గా వచ్చా. సరే, ఇంకెప్పుడు లేట్గా రాకే. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ బాలు. గుడ్ మార్నింగ్. ఏంటి నువ్వు కూడా లేట్గా వచ్చావా? అంటే ఆయన చెప్పింది నీ గురించేనా? అమ్మో, కాంపిటీషన్ ఫేక్ అని తెలిసిపోయింది ఏంటి? ఏం చెప్పాడు? అదే నువ్వు లేట్గా వచ్చావని. ఓ సరే, ఇంకేదో అనుకున్నాను నేను. ఇంకేమనుకున్నావు? ఏముంటాయి, ఏం లేదు, జస్ట్ ఫన్. అవును, నువ్వు లేట్గా వచ్చావు కదా, నిన్నేం అనలేదా? నిన్నేమైనా అన్నారా? ఏమంటాడు? గట్టిగా క్లాస్ పీకాడు. మనకు అలాంటివేం లేవబ్బా. ఎందుకు? అంటే ఫస్ట్ టైం కదా. ఉడి అమ్మ, ఫస్ట్ టైం నుంచి నాకు స్టార్ట్ చేసాడు. ఏమో, మగాడికి ఇవి రోజులు కావరా? మగాడు ఎందుకు వెనక పడ్డాడు అనిపిస్తుంది. ఏంటి? నువ్వు పని చేసుకో. ఏంటిది అర్థమవదు. ఏంటి బాలు? ఏం లేదులే. ఈ కోడింగ్ అర్థమై సావదు. దీనికన్నా మ్యాథ్స్ బి సబ్జెక్ట్ ఈజీగా ఉంటుంది. శుభ్రంగా ఊరెళ్ళిపోయి ఆ ప్రైవేట్ స్కూల్లో మ్యాథ్స్ టీచరే చెప్పుకుని బాగున్నాను. సంజన. హా బాలు. అమ్మో, 3 years ఎక్స్పీరియన్స్ కనిపెట్టద్దు ఏంటో. ఏం లేదులే. చెప్పు, పర్లేదు. ఏం లేదులే. ఏంటో చెప్పు బాలు. వదిలేదే. మధ్యాహ్నం లంచ్కి ఏం తెచ్చుకున్నా? ఉప్మా. మరి నువ్వు? పెసరట్టు. అంటే కాంబినేషన్ బాగుంటుందని. ఛీ, వేస్ట్ ఫెలో. సుందర్ని కూడా అడిగి వస్తాలే. ఓకే. బ్రో, ఇదేం ల్యాప్టాప్ బ్రో? కొత్త ల్యాప్టాప్ ఇప్పించు బ్రో. ఏమైందిరా? ఎన్నిసార్లు చేసిన కోడ్ ఎర్రని చూపిస్తుంది. అది ల్యాప్టాప్ ప్రాబ్లం కాదురా, నీ ప్రోగ్రామ్ ప్రాబ్లం. అవునా? ఏదో సార్ చూపించు. ఈ లూప్ ఉందా? ఈ లూప్ని సెట్ చేసి ఎంటర్ చేస్తే అయిపోయింది. ఓ సింతేనా? ఒకటి అమ్మ, దీనికోసం తనుకున్నాను నేను. సరే, థ్యాంక్ యూ బ్రో. బ్రో, ఈరోజు కర్రీ ఏంటి బ్రో? ఆలు. ఓహో, నేను తినలే. అడిగావా? ఆలు కర్రీ తెచ్చుకున్నానంట. మార్కెట్లో తక్కువ రేట్ ఉంది కదా, నేను తిన్ను. వాత చేసే దొల్లు.
ఆ? సుందర్, ఏంటి తను ఏమడిగాడు? డౌట్? అదే ఎందుకు? డౌట్ వస్తే అడగకుండా డ్యాన్స్ చేస్తారా? అది కాదు, తను సీనియర్ కదా. ఓ, జూనియర్స్ అయినా సీనియర్స్ అయినా డౌట్ వస్తే అడగాలి కదా. నువ్వు అడగలా? అలానే. అంటే తనకు నాలాగేనా? అలా అని నేను అనలేదు. నువ్వు ఎక్కువ ఆలోచిస్తున్నావు. వెళ్ళి వర్క్ చేసుకో. వర్క్ కాదు, వాష్రూమ్ వెళ్ళొస్తా. ఏంటి సుందర్, ప్రాజెక్ట్ వర్క్ ఎంతవరకు వచ్చింది? యా, ఇట్స్ ఆల్మోస్ట్ డన్ సార్. టీం అంతా కూడా చాలా బాగా వర్క్ చేస్తున్నారు, ఎస్పెషల్లీ వాళ్ళిద్దరు. ఇక ముందు నా కంపెనీ డెవలప్మెంట్. ఓ నైస్, క్యారీ ఆన్. ఓకే సార్. చూశారుగా, వర్క్ చాలా ఫాస్ట్గా చేయండి. మీ అందరికి ఇచ్చిన వర్క్స్ రేపు నాకు అప్డేట్ ఇవ్వాలి. మీ ఇద్దరు కూడా. అదంతా మీ చేతుల్లోనే ఉంది బ్రో. ఏయ్, అర్థమైంది. ఓకే. సంజన, ఇది ఒక్కసారి చూడు. ఇలాంటప్పుడే ఆచితూచి అడిగేయాలి. హే, ఈ ప్రాసెస్ తప్పు. ప్రాసెస్ తప్ప? నేను ఇంకేం అడగలేదు. ఇదే కదా నువ్వు అడిగింది. కాదు, నా ల్యాప్టాప్లో ఈ ఆప్షన్ రావడం లేదు. నీ ల్యాప్టాప్లో వస్తుందో లేదో అడుగుతున్నా. ఓ అంతేనా? అయినా ఈ ప్రాసెస్ తప్పెలా అవుతుంది? సుందరే చెప్పాడుగా ఇది రైట్ అని. ఓ, సుందర్ చెప్పాడా? అయితే కరెక్టే, ఇట్స్ కరెక్ట్. మరి దాన్ని తప్పన్నా? అంటే కొత్త కదా. కొత్త? అదే, ఈ ప్రాజెక్ట్ కి కొత్త కదా. 3 years ఎక్స్పీరియన్స్ అన్నా, ఇది కొత్తలే అవుతుంది. నాకు ముందు నుంచే డౌట్ కొడుతుంది. ఏమని? నువ్వు ఫేక్ అని. అమ్మో, అందరికి తెలిసిపోయేలా ఉంది. ఒప్పేసుకుందాం. బాలు, ఎవరికి చెప్పకు. ఏమని? అదే, నేను ఫేక్ అని. అంటే నువ్వు నిజంగానే ఫేకా? అదేంటి అలా అడిగావు? నేనేదో క్యాజువల్గా అన్నాను. నువ్వు నిజంగానే ఫేక్ అని నాకు ఇప్పుడు క్లారిటీ వచ్చింది. అయినా నువ్వు డెవలపర్ అన్నప్పుడే నా డౌట్ వచ్చింది. అమ్మమ్మమ్మ, ఎంత మాట అన్నావు? నువ్వు ఆఫీస్లో లేకపోతే అల్లకల్లోలం అయిపోద్దా? ఇప్పుడు చెప్పు, ఈజ్ ఇట్ ట్రూ భవాని? ప్లీజ్ బాలు. ఓకే, ఎవరు చెప్పండి. థ్యాంక్స్ బాలు. ఇదే కరెక్ట్ టైం, మనం కూడా ఫేక్ అని ఒప్పేసుకుందాం. సంజన, ఏంటి?
నువ్వు కూడా ఎవరికి చెప్పకు. ఏమని? నేను కూడా సేమ్ అని. అంటే ఓ నువ్వు కూడా ఫేక్ నృత్యమా? నువ్వేదో ఆనుముత్యమన్నట్టు చెప్తావు. నువ్వు కూడా ఫేక్ ముత్యమే కదా. హా? సర్లే మన ఇద్దరం ఫేక్ అని ఎవరు తెలియకుండా మేనేజ్ చేద్దాం. తెలిస్తే నా పరువు పోతుంది. నా పరువు ఏమి నీకు డ్యాన్స్ చేస్తే నా పరువు కూడా పోతుంది కదా. దీంట్లో కూడా సేమా? అవును, పరువు అందరికీ ఉంటుంది కదా. కానీ కొందరు మాత్రమే దాన్ని నిలబెట్టుకోవడానికి ట్రై చేస్తారు, నా అలాగా. కనబడుతుంది నువ్వెంత పరువు నిలబెడతావు. అమ్మయ్యా, ఇన్ని రోజులు ఒకదాన్ని అనుకున్నా, ఇప్పుడు నాకు నువ్వు తోడు దొరికావు. ఏదో బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు వచ్చినట్టు అలా ఫీల్ అయిపోతున్నావు బట్టి. ఇద్దరు దొంగల మీద తెలిసిపోయింది అంతే కదా. మనలో మనమాట సుందర్ నీ దగ్గర ఎంత తీసుకున్నాడు? 50K. మరి నీ దగ్గర ఎంత తీసుకున్నాడు? నా దగ్గర కూడా సేమ్. నిజమా? నీ మీద ఒట్టు. అక్కర్లేదు, నీ ఓటు నీ దగ్గర ఉంచేసుకో. మరి మనం దొరికిపోతే ఏంటి మన పరిస్థితి? ఇదే డౌట్ నేను తనకు అడిగాను. 3 monthsలో మన జాబ్ పోయిందనుకో, వేరే కంపెనీలో జాబ్ ఇప్పిస్తాడు. లేదంటే మన డబ్బులు మనకు రిటర్న్ ఇచ్చేస్తాడు. ఓహో, ఆ ఆప్షన్ కూడా ఉందా? మరి తను నాకు చెప్పలేదే. అంటే నువ్వు అడగలేదా? అసలు నాకేం తెలీదు. ఉండు, ఇప్పుడు అడగొస్తా. సంజన అమ్మయ్య, నాకు తోడున్నది. ఇద్దరము ఫేకే. సుందర్, చెప్పు. నిన్నొక డౌట్ అడగచ్చా? నీ బుర్రలో ఉండేవి అవే కదా, అడుగు. ఒకవేళ సడన్గా నా గురించి నిజం తెలిసిపోయి ఈ జాబ్ నుండి నన్ను తీసేస్తే నా అమౌంట్ నాకు తిరిగిస్తావా? నీకు ఎన్నిసార్లు చెప్పాను ఆఫీస్లో టాపిక్ గురించి మాట్లాడొద్దని? మరి ముందు ఈ మ్యాటర్ నాకెందుకు చెప్పలేదు? తర్వాత నేను చెప్తా కదా. నువ్వు వెళ్ళి వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయవా? లేకపోతే నీ మీద కాన్సన్ట్రేషన్ చేస్తారా? ఏంట్రోయ్, నీ పొలంలో మొలకలు వచ్చేలా ఉన్నాయి? చూద్దాం, మొలకలు మొక్కలు అవుతాయో ఎండిపోతాయో. నేను కూడా వెయిటింగ్. ఇవంటే మనకు బాగా ఇంట్రెస్ట్ కదరా. ఇవే ఇంట్రెస్ట్. అందుకే ఇలా సింగిల్గా మిగిలిపోయావు. నువ్వేమైనా మింగిలా? నువ్వు కూడా సింగిలే కదా. నువ్వు నా పక్కన ఉన్నంత వరకు నాకు ఈ దరిద్రం తప్పదురా. పో, పని చూసుకో. ఎలా అనిపించింది వర్క్? పట్టుకో. ఎంత ప్రెషర్ ఉందేంటి? ప్రిస్టేజ్ ఏదో కావాలన్నో ఈ ప్రెషర్నే హ్యాండిల్ చేయలేకపోతున్నావు. అసలు ఎలా చేస్తారు ఈ సాఫ్ట్వేర్ జాబ్లు? సాఫ్ట్వేర్ జాబ్ అంటే అందరికీ ఈ రిచ్ బిల్డింగ్స్, ఏసీలు, పాష్గా ఉన్న అమ్మాయిలు, వీకెండ్ వస్తే పబ్స్, ఇవే కనిపిస్తాయి. కానీ ఇక్కడున్న ప్రెషర్ ఎవ్వరికీ కనపడదు. ఈ ప్రెషర్ని హ్యాండిల్ చేయలేక చాలామంది మధ్యలోనే జాబ్స్ వదిలేశారు. అంతెందుకు, స్టార్టింగ్లోనే నాకు వెళ్ళిపోవాలనిపించింది. కానీ నా అవసరం నన్ను ఆపింది. ఎవ్వరికీ తెలియని ఒక మ్యాటర్ నీకు చెప్పనా? నేను కూడా ఫేక్ ఎక్స్పీరియన్స్తోనే వచ్చింది. అంటే నువ్వు కూడా మా బ్యాచేనా? నీలా అయితే కాదులే. జాబ్లో జాయిన్ అయిన కొత్తలో సిచ్యువేషన్ వేరేలా ఉండేది. వర్క్ అర్థమయ్యేది కాదు, ప్రెషర్ చాలా ఉండేది, రాత్రుల్లో నిద్ర కూడా ఉండేది కాదు. ఇలాంటి హై ప్రెషర్ మూమెంట్లో కూడా 3 months కంటిన్యూస్గా వర్క్ నేర్చుకొని ఇప్పుడు టీమ్ లీడ్ పొజిషన్కి వచ్చా. బా, టీఎల్ పొజిషన్కి వచ్చినా నీ స్టార్టింగ్ స్టేజ్ మర్చిపోలేదు. గ్రేట్ అబ్బా నువ్వు. ఇప్పుడు చెప్పు, నేను నీ బ్యాచా? నన్ను మించిన బ్యాచ్. సంజన, ఎవడ్రా? చెప్పండి సార్. కమ్ టు మై క్యాబిన్. ఓకే సార్. సడన్గా క్యాబిన్కి రమ్మన్నాడు. ఇప్పుడేం క్వశ్చన్స్ అడుగుతాడో. ఛ.